మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ మాదక ద్రవ్యాల నిరోధానికి అదేవిధంగా చైల్డ్ సేఫ్టీకి మనం ఈ వారాన్ని కేటాయించుకున్నాం. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా గాంజాయి కేసులలో గతంలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు, గాంజాయిని కన్జ్యూమ్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులని ఇక్కడికి పిలిపించి వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ పిల్లలకి కన్జ్యూమర్స్కి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఆ తదనంతరం కొంతమందిని ర్యాండమ్గా మనం యూరిన్ టెస్ట్ చేస్తే కూడా కొంతమందికి పాజిటివిటీ రావడం జరిగింది. సో ఈ సందర్భంగా మీడియా ద్వారా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, మనం ఆరోగ్యంగా ఉండాలని అంటే మంచి అలవాట్లని అలవాటు చేసుకోవాలి. గాంజాయి అనేది మానవ జీవితాన్ని ఛిద్రం చేస్తుంది, ఉజ్వలమైన భవిష్యత్తుని నాశనం చేస్తుంది. కాబట్టి గాంజాయిని మన జిల్లా నుంచి ప్రాలదూలాలంటే ప్రతి ఒక్కరూ కంకణబద్దులై ముందుకు సాగాలి. ఈ సందర్భంగా వచ్చినటువంటి తల్లిదండ్రులకి అదేవిధంగా నేరాలలో గతంలో అరెస్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మనం సూచించడం జరిగింది. ఇదే విధంగా గాంజాయి మత్తులో బానిసలైనటువంటి వ్యక్తులపైన ప్రత్యేకమైన నిఘా ఉంటుందని చెప్పడం జరిగింది. వాళ్ళకు సూర్యాపేట జిల్లాలో కూడా మనం డీఅడిక్షన్ సెంటర్ కలెక్టర్ గారు ప్రారంభించినారు. దాంట్లో మనం వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్లో చేసి మళ్ళీ వాళ్ళని సంస్కరించుకొని సమాజంలోకి వాళ్ళని కలిపే విధంగా తయారు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా గాంజాయిని నిరోధించడానికి పోలీస్ డిపార్ట్మెంటు ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. ఇది ప్రతి నెలలో కూడా ఇదే రకమైనటువంటి మీటింగ్స్ కండక్ట్ చేసుకొని వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు మళ్ళీ వినియోగిస్తున్నారా, వాళ్ళు పనిచేసే ప్రదేశంలో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేటువంటిది మనం తెలుసుకొని మున్ముందు మంచి సమాజాన్ని నిర్మించడానికి ఇలాంటి మీటింగ్లు ఉపయోగపడతాయని కోరుకోవడం జరుగుతుంది.